బ్రేకింగ్ న్యూస్ విశాఖ డిప్యూటీ మేయర్ పై క్లారిటీ వచ్చింది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ గోవిందరెడ్డికి ఖరారైంది. కాసేపట్లో జీవీఎంసీ కార్యాలయం కౌన్సిల్ హాల్లో ఎన్నుకోనున్నారు కూటమి కార్పొరేటర్లు. డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ జనసేన పట్టుబట్టాయి. అయితే స్థాయి సంఘాలు మేయర్ పదవులను వదులుకోవడంతో జనసేనకు కేటాయించింది టీడీపీ. గత నెల 26న డిప్యూటీ మేయర్ శ్రీధర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఎన్నిక అనివార్యమైంది. విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికపై కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. జనసేనకు సంబంధించిన గోవిందరెడ్డిని కూడా ఎన్నిక నుంచి అయితే ఎన్నుకున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. గడిచిన 10 రోజులుగా ఉత్కంఠగా ఉన్నటువంటి విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పై ఉత్కంఠ అయితే వీడింది. డిప్యూటీ మేయర్గా 64వ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఎన్నుకున్నట్టు కూటమి నాయకులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 11 గంటలకు అటు జీవీఎంసీ కౌన్సిల్లో దీనికి సంబంధించి కౌన్సిల్ సమావేశం అయితే ఏర్పాటు చేసి అధికారికంగా ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లని ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అటు స్థాయి సంఘాల విషయంలో కానీ మేయర్ విషయంలో కానీ అటు టీడీపీకి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి నేపథ్యంలో మొదటి నుంచి జనసేనకి ఆ డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలనేది కోరుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జనసేన పార్టీ పూర్తి స్థాయిలో టీడీపీకి అనుకూలంగా ఉండి ప్రతి ఎన్నికకు కూడా సహకరిస్తుంది కాబట్టి జనసేన పార్టీకి ఈ డిప్యూటీ మేయర్ పదవిని ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంతో ఉత్కంఠ అయితే ఇప్పటివరకు ఉన్నటువంటిది అయితే ఉంది. అసలు ఆ విశాఖ డిప్యూటీ మేయర్గా ఎవరు ఎన్నుకోబడతారనే ఆ సందిగ్ధత అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో కూటమి దీనికి తెరదింపినటువంటి పరిస్థితి ఉంది. గత నెల 26వ తేదీన డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ మీద ఈ అవిశ్వాస తీర్మానం పెట్టి డిప్యూటీ మేయర్ పదవి నుంచి దించిన తర్వాత ఇప్పుడైతే ఎవరు కొత్త డిప్యూటీ మేయర్ అనేది ఆ చర్చ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అటు జనసేన పార్టీకి వస్తుందా, బీజేపీకి వస్తుందా, లేదా ఈ పదవిని కూడా టీడీపీ కైవసం చేసుకుంటుందనే అనుమానాలు అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డిని ఎన్నుకున్నట్టు ఇప్పటికే ఒక హోటల్లో సమావేశమైనటువంటి కూటమి కార్పొరేటర్లందరూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లో జీవీఎంసీ కౌన్సిల్లో మొత్తం కార్పొరేటర్లందరూ కూడా సమావేశం అవుతారు. అటు కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా సమావేశమై కోరం ఉంటే ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ పదవిని అయితే ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా పోలీసులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. లోపల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే జనసేన పార్టీ మాత్రం తాను అనుకున్న మాట నెగ్గించుకున్నటువంటిది అయితే ఉంది. స్థాయి సంఘాల విషయంలో కానీ అదేవిధంగా మేయర్ పదవి విషయంలో కానీ ఎక్కడా కూడా వెనకం చేయకుండా కూటమికి పూర్తి స్థాయిలో జనసేనకు 3 కార్పొరేటర్లతో పాటుగా వాళ్ళు వైసీపీ నుండి వచ్చి జాయిన్ అయినటువంటి 14 మంది కార్పొరేటర్లు, మొత్తం 17 మంది కార్పొరేటర్లు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేయర్ పదవి అదేవిధంగా 10 స్థాయి సంఘాలు టీడీపీ వైపు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 17 ఓట్లు ఉన్నటువంటి జనసేన పార్టీకి ఈ డిప్యూటీ మేయర్ ఇవ్వాలని కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కౌన్సిల్లో దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యే అవకాశం అయితే ఉంది. పూర్తిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రస్తుతం అయితే జీవీఎంసీలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అఖిల, రాజు, అయితే ఎప్పటి వరకు కూడా అటు జీవీఎంసీ కార్యాలయానికి వీరంతా వచ్చే అవకాశం ఉంది. ఇక గోవిందరెడ్డిని ఎన్నుకోవడంతో కూడా ఆ జనసేన కార్యకర్తలు ఏమంటున్నారు అంటే ఇప్పటికే గోవిందరెడ్డిని ఎన్నుకున్నారు అటు జనసేన పార్టీ కూడా. ఎందుకంటే జనసేన పార్టీలో మొదటి జీవీఎంసీకి సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు 5 సంవత్సరాల క్రితం, దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితం మొదటి దఫాలో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. కాకపోతే జనసేన పార్టీలోకి వైసీపీ నుంచి వచ్చినటువంటి 14 మంది కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా తమలో ఎవరో ఒకరికి పార్టీ మారొచ్చాం కాబట్టి డిప్యూటీ మేయర్ పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆ పార్టీకి లాయల్గా ఉండి మొట్టమొదటిసారి గెలిచినటువంటి 3లో ఒకరినైతే ఈ పదవి అయితే వరించినటువంటి పరిస్థితి ఉంది. కూటమి
కూటమి మొత్తం అందరూ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరూ ఏకగ్రీవంగా దలి గోవిందరెడ్డిని ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఏ విధమైన ఇబ్బందులు లేవు. కాకపోతే ముందుగా దీన్ని గమనించినటువంటి కూటమి నాయకులందరూ కూడా మొత్తం టీడీపీ కూటమికి సంబంధించినట్టు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లందరితో ఒక హోటల్లో సమావేశం అయింది. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాతే దలి గోవిందరెడ్డి పేరుని జనసేన పార్టీ నుంచి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందుగా అనౌన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళందరూ ఎస్కేప్ అవుతారు, మళ్ళీ కోరం లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని గమనించినటువంటి ఆ కూటమి నాయకులందరూ కూడా మొత్తం ఒక హోటల్లో సమావేశం అయ్యారు. దాదాపుగా 10:50 వీళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సుల్లో తీసుకుని జీవీఎంసీ కౌన్సిల్కి వస్తారు. 11 గంటల కౌన్సిల్ స్టార్ట్ అవుతుంది. 11:30 నుంచి 12 గంటల మధ్యలో ఇక మేయర్ సమక్షంలో, అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికైతే జరిగే అవకాశం అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో 10 రోజులుగా కూడా విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో కూడా జనసేన కార్పొరేటర్ గోవిందరెడ్డిని అయితే డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. అయితే మరి కాసేపట్లో కూడా జీవీఎంసీ కార్యాలయానికి వీరంతా కూడా చేరుకున్నారు.